హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ 24 బ్లిస్ కలర్స్. ఈరోజు పీకాక్ పార్ట్ 2 ఎలా డ్రా చేయాలనేది చూద్దాం. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హెన్నా మిక్సాలజీ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను కదా, సో ఇక్కడ నేను నోట్ చేస్తున్నాను, మీరు కూడా నోట్ చేసుకోండి. ఫస్ట్ గ్రామ్స్లో చెప్తున్నాను. 1 గ్రామ్ పౌడర్కి అంటే మెహందీ పౌడర్కి మీరు 0.4 ml ఆయిల్ని యాడ్ చేయండి. 50 గ్రామ్స్కి అయితే 20 ml ఆయిల్ యాడ్ చేయండి. 100 గ్రామ్స్కి అయితే 40 ml ఆయిల్ యాడ్ చేయండి. వాటర్ మీరు కొంచెం కొంచెంగా వేస్తూ కలపండి. అండ్ బ్రైడల్ ఆయిల్ యూస్ చేయండి, ఓకేనా. కోన్ రోలింగ్కి నార్మల్ సైజ్ అయితే 5-6, ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ కోన్కి మీరు 5 and 6 తీసుకోండి. లేదు ఇంకొంచెం పెద్దగా కావాలనుకుంటే 6-7 1 ఇంచ్ దానికి యాడ్ చేసుకోండి, ఓకేనా. సో రెండిట్లలో మీరు ఏదైనా యూస్ చేయొచ్చు కోన్ రోలింగ్కి. అండ్ పెన్సిల్ కోన్కి వచ్చేసి మెజర్మెంట్స్ 6x8. మీరు యూస్ చేసే మెహందీ పౌడర్ 5 ఫిల్టర్ కానీ 7 ఫిల్టర్ కానీ ఉండేలాగా చూసుకోండి. అండ్ ఈ పేస్ట్ని కంపల్సరీ 5 to 6 hours రెస్ట్ ఇవ్వాలి, లేకపోతే 12 hours రెస్ట్ ఇవ్వండి, ఆర్ ఓవర్ నైట్ అయినా రెస్ట్ ఇవ్వండి, ఓకేనా. కంపల్సరీ అయితే మినిమం 5 to 6 hours ఉండేలాగా చూసుకోండి. ప్రాక్టీస్ కోసం అయితే జస్ట్ 2 hours ఉంచుకున్నా సరిపోతుంది. న్యూగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఈ వీడియో నేను లైవ్లో హెన్నా మిక్సాలజీ క్లాస్ చేశాను, ఒకసారి చూడండి. ఇప్పుడు స్టార్టప్ డిజైన్లో పీకాక్ ఎలా డ్రా చేయాలనేది చూద్దాం. నేను మళ్ళీ పేపర్ పైన ఫస్ట్ డ్రా చేస్తున్నాను. సో ఫస్ట్ మీరు నేను చెప్పినట్టుగా ఈ షేప్ డ్రా చేసుకున్నాక అండ్ ఇక్కడ నుంచి నేను నెక్ని ఇలా డ్రా చేస్తున్నాను. ఇలా 9 షేప్ ఇచ్చుకున్న తర్వాత సో ఇది ఇప్పుడు కొంచెం ముందుకు డ్రా చేయండి. తర్వాత ఈ పైన ఇలా దీని ఫెదర్ని ఇలా డ్రా చేయాలి. సో ఇలా ఇక్కడ వరకు డ్రా చేయొద్దు, జస్ట్ ఇక్కడ వరకే డ్రా చేయాలి. ఇందులో మళ్ళీ మనం 2 లైన్స్ డబల్ లైన్స్ ఉండేలాగా డ్రా చేసుకోవాలి. ఇక్కడ గ్యాప్ ఎందుకు ఉంచామంటే మళ్ళీ మనం హమ్స్ వేసుకోవడానికి, డాట్స్ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇక్కడ వరకు డ్రా చేస్తే మళ్ళీ ఇక్కడ వస్తుంది, అది అస్సలు బాగోదు. ఇది రైట్ అనమాట, ఇది రాంగ్. సో దీని నోస్ అండ్ ఐస్ డ్రా చేయండి ఇలా. దీని లోపల మళ్ళీ బార్డర్స్ డ్రా చేసుకోవాలి. సో ఇందులో కట్ వర్క్ ఏదైనా ఫిల్లింగ్ వర్క్ డ్రా చేసుకోవచ్చు, లోటస్ కట్ వర్క్ అయినా డ్రా చేసుకోవచ్చు, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇది స్టార్టప్ డిజైన్లో ఎలా యూజ్ చేయాలి అనేది పీకాక్. ఇది ఫస్ట్ మీరు మళ్ళీ సేమ్ ఈ షేపే డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్నాక సో నెక్, హెడ్ ఇలా డ్రా చేసుకొని ఇప్పుడు ఇది ఉంది కదా, సో సేమ్ మళ్ళీ ఇది కూడా ఇటువైపు డ్రా చేయాలి. ఇది ఎంత సైజులో ఉందో ఇటు కూడా సేమ్ డ్రా చేసుకొని ఇక్కడ నోస్ అండ్ ఐస్ సేమ్ డ్రా చేసుకోవాలి, ఓకేనా. ఇప్పుడు మీకు స్టార్టప్ డిజైన్లో నేను ఈ షేప్ అండ్ ఈ షేప్ మీకు యూస్ చేయొచ్చు అని చెప్పాను కదా. సో ఇక్కడ సేమ్ పైన మనము ఇక్కడ డ్రా చేసుకోవాలి ఇలా. వీటికి మొత్తం ఎండ్ వరకు డ్రా చేయొద్దు. సో ఎందుకంటే మనం ఇక్కడ మళ్ళీ బార్డర్ ఒక లైన్ ఆర్ 3-4 లైన్స్ డ్రా చేసుకొని హమ్స్, ఓకేనా, హమ్స్ వేస్తాము. హమ్స్ వేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ కట్ వర్క్ డిజైన్ డ్రా చేస్తాం. కట్ వర్క్, ఓకేనా. ఇలా నేను లోటస్ డ్రా చేస్తున్నా. సో ఇది కొంచెం ఇంకా ఇటువైపే ఉండేలాగా చూడండి. ఇది మొత్తం ఇలా డ్రా చేయాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత దీన్ని ఇలానే ఉంచవచ్చు, లేదు అంటే దీనిపైన మళ్ళీ రౌండ్ ఇచ్చేసేసుకొని ఇదంతా నెగిటివ్ ఫిల్లింగ్. ఇవ్వాలి. సో ఇలా
ఈ షేప్స్ మారుతూ ఉంటాయి. పీకాక్ ఏమో మళ్ళీ ఇప్పుడు హెడ్ ఇట్ ఉంది కదా, మళ్ళీ బ్యాక్ ఇలా వెనక్కి తిరిగే పీకాక్ని మనం డ్రా చేసుకోవచ్చు. మళ్ళీ హెడ్ ఇలా ఒకటి, అండ్ దీన్ని టచ్ అవ్వాలి. చూడండి నేను ఎలా డ్రా చేస్తున్నా అనేది. సో ఇప్పుడు నేను ఇంకా రౌండ్ షేప్ డ్రా చేశాను కదా, సో ఇప్పుడు ఇలా డ్రా చేస్తున్నాను. సో ఇది ఓకేనా. ఇలా డ్రా చేసుకొని మళ్ళీ ఇందులో కట్ వర్క్ వేసుకోవాలి. ఓకేనా. ఈ మిడిల్ గ్యాప్లో మీరు లైట్గా షేడింగ్ ఇవ్వచ్చు. నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా కొన్ని ఇలా వేసుకోవచ్చు అని చెప్పేసి. ఇలా ఇది వేసుకోవచ్చు. ఇక్కడ వరకు ఇదంతా, లేకపోతే ఇలా స్ప్రింగ్ లాగా ఇలా కర్వ్ లైన్ ఇలా డ్రా చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఎలా అనేది నేను చూపిస్తాను. ఫస్ట్ పీకాక్ డ్రా చేస్తున్నా. ముందు చూపించిన విధంగా ప్లస్ సింబల్ డ్రా చేసుకోండి. కర్వ్ లైన్స్ కూడా డ్రా చేసేయండి. చేసిన తర్వాత మళ్ళీ దానికి నెక్ అండ్ హెడ్ డ్రా చేసేయండి. కింది వరకు వచ్చినప్పుడు కొంచెం మన ఎడ్జ్ వరకు దాన్ని డ్రా చేయండి. ముందు మనం కొంచెం ముందుకే డ్రా చేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం ముందు వరకు డ్రా చేసుకోండి. తర్వాత దాని పక్క నుంచి లైన్ అలా ఒక మిడిల్లో డాట్ పెట్టేసుకొని మనకు ఆ ఫెదర్ కోసం షేప్ తెలుసు కదా, సేమ్ ఆ షేప్లో ముందు మనం కిందికి డ్రా చేసాము, ఇప్పుడు పైకి డ్రా చేస్తున్నాము. సో నేను ఇది ఒకటే చూపిస్తున్నాను. మీరు బ్యాక్ నెక్ అండ్ మళ్ళీ రైట్ సైడ్ తిరిగిన పీకాక్ అవన్నీ కూడా డ్రా చేసుకోండి. సో ఇలా మళ్ళీ లోపల ఇంకొక లైన్ డ్రా చేసుకున్న తర్వాత చుట్టూ నేను హంప్స్ డ్రా చేస్తున్నాను. సో తర్వాత డాట్స్ పెట్టుకుంటున్నాను. మీరు డాట్స్ కాకుండా స్ట్రోక్స్ కూడా పెట్టుకోవచ్చు. లోపల నేను జస్ట్ ఫ్లవర్ డ్రా చేస్తున్నాను. ముందు చూపించిన దాంట్లో మనం లోటస్ వేసుకున్నాం కదా, ఇప్పుడు లోటస్ కాకుండా జస్ట్ ఈ ఫ్లవర్ డ్రా చేశాను. రోజ్ ఫ్లవర్, మినీ రోజ్ ఫ్లవర్స్ని చుట్టూ మళ్ళీ మనం నెగిటివ్ ఫిల్లింగ్ డ్రా చేసుకోవాలి. అండ్ దీనికి నోస్ అండ్ ఐస్ పెట్టేసేయండి. చుట్టూ కొంచెం బోల్డ్ చేయండి. లోపల బార్డర్ డ్రా చేసేసుకోండి. బార్డర్ డ్రా చేసేటప్పుడు కూడా చెప్పాను కదా, కొంచెం బోల్డ్ ఉండేలాగా చూడండి. మిడిల్లో కంప్లీట్గా బార్డర్ వేయకుండా కొంచెం వేస్తే అది ఫినిషింగ్ అనేది బాగుంటుంది. అవుట్లైన్ వేసుకోండి మళ్ళీ కంపల్సరీ. అండ్ ఇప్పుడు స్టార్టప్ డిజైన్లో ఎలా డ్రా చేయాలనేది చూపిస్తున్నాను. సో సేమ్ అదే విధంగా మళ్ళీ డ్రా చేసుకోండి. ఇక్కడ నేనేం ప్లస్ సేమ్ యూజ్ చేయట్లేదు, నార్మల్గానే డ్రా చేస్తున్నా. ఇక్కడ హెడ్ ఏమో రౌండ్ షేప్ ఇచ్చాను. సో మీకు నచ్చితే మీరు ఆ షేపే డ్రా చేసుకోవచ్చు. సో ఇటువైపు కూడా సేమ్ అది ఎంత సైజులో ఉందో సేమ్ సైజులో డ్రా చేసుకోండి. అండ్ నోస్, ఐస్ చుట్టూ డార్క్ చేసుకోండి. అండ్ ఇప్పుడు ఇందులో మనం షేప్ డ్రా చేసుకోవాలి. మీకు నచ్చిన స్టార్టప్ డిజైన్లో ఏదైనా ఒక షేప్ తీసుకోండి. నేను నార్మల్గా ఈ షేప్ డ్రా చేస్తున్నా. సో ఇలా ముందుకి ఇప్పుడు చూడండి, దాన్ని నెక్కి కొంచెం వెనక్కి వరకే డ్రా చేయాలి, చివరి వరకు డ్రా చేయకండి. సో డార్క్ లైన్ చేయండి దాన్ని. అంటే బార్డర్ కంపల్సరీ దీంట్లో మీరు 2 లైన్స్ అన్న డ్రా చేసుకొని హంప్స్ వేయాల్సి ఉంటుంది. ఇలా హంప్స్ వేసిన తర్వాతనే డిజైన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం కట్ వర్క్ ఎలా డ్రా చేస్తున్నాం, బార్డర్ వేసుకొని తర్వాత కట్ వర్క్ డ్రా చేసాం కదా స్టార్టప్ డిజైన్లో, సేమ్ అన్నమాట. ఇక్కడ పీకాక్ మధ్యలో ఉంటుందంటే స్టార్టప్ డిజైన్ అంతా సేమ్. సో ఇక్కడ నేను జస్ట్ లీవ్స్, స్పైరల్స్ వేసి ఈ ఫ్లవర్ డ్రా చేశాను. చుట్టూ నెగిటివ్ ఫిల్లింగ్ డ్రా చేస్తున్నాను. మీరు దీన్ని ఇలానే ఉంచేసుకోవచ్చు, జస్ట్ పైన షేప్ ఇచ్చేసి. లేదు అంటే మళ్ళీ ఇంకొక లైన్ యాడ్ చేసి పైన హంప్స్ డ్రా చేసుకొని స్ట్రోక్స్ కానీ డాట్స్ కానీ పెట్టుకోవచ్చు. ఇలా మీకు ఇష్టం, మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి. అండ్ మిడిల్లో మళ్ళీ మీకు స్పైరల్ వేసేసుకొని హంప్స్ వేసేసుకోవాలి. డార్క్ లైన్ బార్డర్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది. న్యూగా ఎవరైనా చూస్తున్నట్లయితే గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే నేను కింద లింక్ షేర్ చేస్తాను, జాయిన్ అవ్వండి. ఫ్రీ క్లాసెస్ ఏమన్నవి. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉన్నారో వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. సో మీకు ఏ డౌట్ ఉన్నా నేను అందులో క్లియర్ చేస్తాను. ఇది ఈరోజు క్లాస్. సో నెక్స్ట్ వీడియోలో మనం స్వాన్ అండ్ ప్యారెట్ ఎలా డ్రా చేయాలనేది చూద్దాం. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.